నమస్తే. అయోధ్య రాముడి ఉండిలోనే దొంగలు పడ్డటువంటి సిచ్యువేషన్. దీనిపైన ఏ ఒక్క బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి తీరు ఒకటి కాదు, రెండు కాదు, వందల కోట్లు భక్తులు సమర్పించినటువంటి కానుకలు వందల కోట్లు మాయమైపోయినాయి అనేది మనం ఇటీవల చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ నేపథ్యంలోనే నితిన్ నబీ యొక్క పర్యటన 3 రోజుల పాటు తెలంగాణలో. ఈ అంశాలతో పాటు కేటీఆర్ కూడా ఒక సవాల్ చేస్తూ ఉన్నాడు. సో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసుడు కాదు, నువ్వు లక్షాధికారులు చేయి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతాను. ఈ అన్ని అంశాల పట్ల కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ అయినటువంటి చరణ్ గారు. అన్న నమస్తే. నమస్తే. సో ముందుగా అయోధ్య నుంచే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఎవరు కూడా నోరు తెరిచి గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. భక్తులు సమర్పించినటువంటి సుమారుగా 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయలు ఉండిలో వేసినటువంటి భక్తులు సమర్పించినటువంటి కానుకలన్నీ కూడా మాయమైపోయినాయి. సో ఎందుకు ఇంత సైలెంట్గా కనబడతా ఉంది దేశంలో? అంటే మీరు కొన్ని విమర్శలు చేసినప్పటికీ, కొంత దాన్ని ఖండించినప్పటికీ, దాని పట్ల మాట్లాడుతున్నప్పుడు కూడా అనుకున్నటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీరు కూడా కనబడట్లేదు అన్నటువంటి విమర్శలు కూడా వినబడతా ఉన్నాయి. ఏంటి ఏం మాట్లాడదలుచుకోవాలి? అంటే చిన్న చిన్న అంశాలు కూడా స్పందించే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ అయోధ్యకు సంబంధించి ఇప్పటికీ 8 మంది అరెస్ట్ చేశారు. చంపత్ రాయ్ గారు సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఉన్నట్టు చంపత్ రాయ్ గారు రాజీనామా చేశారు. అదే కాకుండా మిశ్రా గారు రాజీనామా చేశారు. మొత్తం 8 మంది అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే 7.5 కోట్లకు సంబంధించింది. దానిలో 79,50,000 రూపాయలు రికవరీ కూడా జరిగింది. ఇక్కడ ప్రధానంగా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు చాలా స్పష్టం నిర్ధారణ అవుతుంది. చంపత్ రాయ్ వాళ్ళ డ్రైవరే కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారని చెప్పి చాలా స్పష్టంగా సిట్టు వేసిరు. తప్ప సిట్టు వేస్తే ఎక్కడ తెలుస్తుంది? సిట్టు కాదు, సిబిఐ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. మొదటి నుంచి మేము కోరేది సిట్టు కాదు, సిబిఐ విచారణ చేయాల్సిందే. అసలు విషయాలు నిగ్గు తెలుసు. సిట్టు కాదు, సిబిఐ కాకుండా ఇంకా సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా అయోధ్య టెంపుల్ సంబంధించిన పూర్తిస్థాయి జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మూలంగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంతకుముందు రాజీవ్ గాంధీ గారు అయోధ్యకు సంబంధించిన టెంపుల్ గేట్లు ఓపెనింగ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. దాన్ని భారతీయ జనతా పార్టీ రాముని ఓట్ల కోసం అయోధ్యను దాదాపు 1980 నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అయోధ్యను ఓన్లీ రాజకీయం కోసం వాడుకుంటా ఉంది. లాస్ట్ రాముడు సంబంధించిన గుడి ఓపెనింగ్ కూడా పూర్తి కాలేదు. అదే సనాతన ధర్మంలో భాగంగా పూర్తిగా టెంపుల్ పూర్తి కాకుండా ఓపెన్ చేయొద్దని చెప్పి చాలామంది పీఠాధిపతులు చెప్తే వినకుండా ఆ మందిరాన్ని ఓపెన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి పరిస్థితులలో ఫజియాబాద్ అంటే రామ మందిరం ఉండే ఫజియాబాద్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. వారణాసిలో నరేంద్ర మోడీ గారు మెజారిటీ తగ్గిన పరిస్థితి చూసినాం. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా ప్రధానంగా తగ్గి వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీటు పెరిగిన పరిస్థితి కూడా మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం 5 నుంచి 8 అయిన పరిస్థితి కూడా మనం చూసినాం. అంటే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, అయోధ్యని, రాముని రాజకీయాలకు వాడుకుంటూ 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారు. అంతకుముందు వాజ్పేయి గారు 2 సార్లు అయ్యారు. అదేగా దేశంలో అత్యధికంగా ఇప్పటి వరకు ఎంపీలు గెలుపుకునే పరిస్థితిలో భారతీయ జనతా ముందుకు పోతుంది. కానీ అయోధ్య టెంపుల్కి సంబంధించి 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే 8 మంది అరెస్ట్ చేశారు. చంపత్ రాయ్ గారు కావచ్చు, మిశ్రా గారు రాజీనామా చేశారు. మరి దీని మీద ఎందుకు మీరు అమిత్ షా గారు, మోడీ గారు మౌనం వహిస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాజాసింగ్ మరి ఎడిపోయిండో, అరవింద్ గారు కావచ్చు, వీళ్ళంతా అరే ఏదో సమ్మక్క సారక దగ్గర బన్నులో ఏదో జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున స్పందించిన మీరు ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చి అరెస్ట్ అయ్యి ఆ ట్రస్టుకు సంబంధించిన బోర్డు సభ్యులు రాజీనామా చేస్తుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? ఎందుకు సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా మౌనం వహిస్తూ ఉంది? సిట్టి వేసి మీరు అది చేతులు కూడా సరిపోదు. ఖచ్చితంగా దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అలా ఉన్నటువంటి సిబ్బంది ఒకవేళ కన్నా చేతివాటం ప్రదర్శించినట్టయితే ఉంటే దీంట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కావచ్చు, అక్కడ మీరు అన్నటువంటి పెద్దల యొక్క హస్తం ఉందని చెప్పేసి మనం భావించలేం కదా దాన్ని. ఇక్కడ హస్తము కాదు, చంపత్ రాయ్ గారి డ్రైవరు, అక్కడ పనిచేసినటువంటి అధికారులు ఇవి ఉన్నప్పుడు మీరు చిన్న అంశాన్ని పెద్దగా చేసి చూపించి పూచిగా ఏకంగా రాముడు సంబంధించినటువంటి విరాళాల విషయంలో లెక్కలు ఇప్పుడు లెక్కలు ఎంత వచ్చిందో చెప్పలేదు. ఆ లెక్కలకు సంబంధించి చాలా రోజులు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయకుండా ఏకంగా ఇప్పటివరకు ఇంతమంది అరెస్ట్ చేస్తే అరే ఒంటికాల మీద లేచే భారతీయ జనతా పార్టీ ఈ సనాతనిస్టులు ఎడిపోయారు. ఈ పీఠాధిపతులకు సంబంధించినటువంటి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించే ఆర్ఎస్ఎస్ ఎడిపోయింది. తర్వాత ఈ మఠాధిపతులు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఉండాలి దేశంలో, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ ఉండాలని చెప్పిన మీరంతా ఎడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, యూపీ సంబంధించి ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ సంబంధించిన అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు మాట్లాడతలే.
కాంగ్రెస్ పార్టీ మేము రాజకీయం కోసం రాముని వాడుకున్నాం, రాజకీయం కోసం అయోధ్యను వాడుకున్నామా? వాడుకున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. అది లబ్ధి జరిగింది భారతీయ జనతా పార్టీ. మేము ఎంతసేపు దేవుడి విషయంలో చాలా పారదర్శకంగా దేవుడు కావచ్చు హిందువుల సెంటిమెంట్ గౌరవించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. ఆ జడ్జిమెంట్ కూడా అయోధ్య జడ్జిమెంట్ కావచ్చు, అదేవిధంగా రాజీవ్ గాంధీకి సంబంధించిన కృషి కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. ఆ టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు కూడా పూర్తి కాకుండా టెంపుల్ ఓపెనింగ్ చేయడం అనేది సనాతన ధర్మంలో హిందూ ధర్మాలకు విరుద్ధం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. దాన్ని రాజకీయం కోసం భారతీయ జనతా పార్టీ రామ మందిర ఓపెనింగ్ కాంగ్రెస్ పార్టీ రావట్లేదు, ఖర్గే రావట్లేరు, రాహుల్ గాంధీ గారు రావట్లేదు, ప్రియాంక గాంధీ, దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయం వాడుకుంది. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి అధికారులకు వచ్చే అవకాశమే లేదు. అయోధ్య పేరు మీద అధికారులకు వచ్చిన భారతీయ జనతా పార్టీ అయోధ్య రాముడికి అన్యాయం జరుగుతుంటే, అయోధ్య రాముడు అదేవిధంగా పైసల విషయం వివాదం జరుగుతుంటే ఇప్పటివరకు ఏ సనాతన ధర్మాన్ని నమ్మే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన ఏ నాయకుడు మాట్లాడకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే దాని మీడియా కవరేజ్ రాకుండా ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓరలేక మళ్ళీ ఇప్పుడు అదే నితిన్ నదీ గారు తెలంగాణ పర్యటనకు వచ్చి మరి తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆ ఐదో సంబంధించి మాట్లాడతారని మేము అనుకున్నాం. ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసుడు. మరి కేంద్ర ప్రభుత్వం మరి ఇంత తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు, మరి తెలంగాణకి ఏమన్నా న్యాయం చేస్తే అది లేదు. అయోధ్య రాముడు కాదు మా భద్రాద్రి రాముడికి ₹1 ఇచ్చిన అది కూడా లేదు. కేంద్ర ప్రభుత్వము ఏకంగా తెలంగాణ రాష్ట్ర గుళ్లకు జిఎస్టీలు విధించి గుళ్ళకు సంబంధించినటువంటి భూములను మేము టేక్ ఓవర్ చేసుకుంటామని చెప్పి కేంద్ర కౌన్సిల్ నోటీసులు ఇచ్చింది. భద్రాద్రి రాముడు కావచ్చు, తర్వాత యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, రాజన్న టెంపుల్ కావచ్చు, జిఎస్టీలు దేని మీద గుడికి సంబంధించినటువంటి ఆదాయం మీద, రూమ్ రెంట్ల మీద, తలనీలాల మీద, టికెట్ల మీద, లడ్ల మీద, తర్వాత అదేవిధంగా అక్కడ అర్చనల మీద కూడా జిఎస్టీలు విధించిన భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో వాళ్ళు స్పందించరు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళ రినోవేషన్కు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క కావచ్చు, భద్రాద్రి రాముడు కావచ్చు, తర్వాత యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, వేములవాడ రాజన్న కావచ్చు, తర్వాత మంచిర్యాలలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి టెంపుల్ కావచ్చు, మంచిరేవులలో శివాలయం కావచ్చు, తర్వాత కురు స్వామి టెంపుల్ మహబూబ్నగర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ని రెనోవేషన్ చేసి ప్రయత్నం చేస్తే రాష్ట్ర ఖజానా నుంచి ఎట్లా ఖర్చు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి రామచంద్రరావు గారు ప్రెస్ మీటు. అంటే మీరు దేవుని పేరు మీద మీకు మాత్రం ఓట్లు కావాలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టి టెంపుల్ని రెనోవేషన్ చేసి ప్రజల యొక్క సెంటిమెంట్ గౌరవించే ప్రయత్నం, సనాతన ధర్మాన్ని ముందు తీసుకు ప్రయత్నం చేస్తే మీకు ఎందుకు భయం వేస్తుంది, ఎందుకు బాధేస్తుంది, ఎందుకు అయ్యేది విషయంలో ఇప్పుడు రామచంద్రరావు గారు స్పందించలేదు, బండి సంజయ్ ఎందుకు స్పందించలేదు, కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు, ఈ సోకాలు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎందుకు స్పందించలేదు చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. అదే కాదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గోశాలల నిర్మాణం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 గోశాలల నిర్మాణం, రాజన్న దగ్గర 100 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలతోటి, భద్రాచలం దగ్గర మన ఇక్కడ ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర 100 కోట్లతోటి 100 ఎకరాల్లో, అదే కాకుండా వేద పాఠశాలను అక్కడ ప్రారంభించడం, మొయినాబాద్లో 100 ఎకరాలు 100 కోట్లతో అక్కడ గోశాల నిర్మాణం జరుగుతుంది. అదే కాక తెలంగాణ రాష్ట్రంలో గోశాల నిర్మాణంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ రెనోవేషన్ కావచ్చు, సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంబంధించి కూడా, ఎందుకంటే గోవుల పేరు మీద భారతీయ వైపు రాజకీయం చేసినాయి. మొన్న చూసినాం రంజాన్ పండుగ ఒక్క గోవు కూడా తెలంగాణ రాష్ట్రంలో, ఒక్క గోవును కూడా తెలంగాణ రాష్ట్రంలో రంజాన్కు సంబంధించినటువంటి పండుగకు ఎవరు కూడా కోసిన సందర్భం లేదు. చాలా సీరియస్ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కేసులు బుక్ చేసి ఎక్కడెక్కడ అరికట్టిన మాట వాస్తవం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిమ్స్ కూడా తెలంగాణ గోవులు మేము తినమని చెప్పే పరిస్థితి వచ్చింది కదా. అంటే ఆవు ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అంటే మీరే సనాతన ధర్మానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన సనాతన ధర్మం కాదు, ఇక్కడ మజ్లిస్ పార్టీ ముస్లింలు మాత్రమే ఎక్కువ. సో వాళ్ళు ఏ విధంగానైతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి ప్రయత్నం ముస్లిం చేస్తారు, యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది అన్నటువంటి ఒక కోణంలో వాళ్ళు కూడా ఒక పక్కనేమో మీరు సనాతన ధర్మాన్ని పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఓట్ల కోసం వాడుకుంటున్నారని చెప్పేసి మీరు విమర్శిస్తే, మీరేమో ఈ మజ్లిస్కి సంబంధించిన ఓట్ల కోసమే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది బీజేపీ పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీరు ముస్లింలకు వ్యతిరేకం కదా, ముస్లింల వ్యతిరేకం అని చెప్పిన మీరు జమ్మూ కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ గారితో పొత్తు పెట్టుకుంది అయితే మేము కాదు, మీరే పొత్తు పెట్టుకున్నారు. మహారాష్ట్రలో 2 మున్సిపాలిటీలలో ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకొని మీరే మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. దేశంలో అన్ని పార్టీల నాయకుల మీద కేసులైనాయి, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ సిబిఐ ఈడీ కేసులు. తర్వాత దేశంలో భారతీయ జనతా వ్యతిరేకంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు, మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, శరద్ పవార్ గారు, తర్వాత హేమంత్ సోరెన్ గారు, ఇంతమంది మీద కేసులైనాయి. మరి ఎంఐఎం మీరు ఎందుకు పోరు? ఎంఐఎంకి ఒక కేసు ఈడీ కానీ సిబిఐ కేసు మీరు పెట్టారా? ఎక్కడ పెట్టలే కదా. మీరు దేశంలో భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తుంది, భారతీయ జనతా బీపీ వ్యతిరేకం కదా. భారతదేశం 2వ స్థానం ఎట్టుంటుంది బీపీ ఎగుమతిలో, ఆస్ట్రేలియా నెంబర్ 1, భారతదేశంలో నెంబర్ 2.
అందులో కూడా బీఫ్ సప్లై చేసే వాళ్ళు గుజరాత్ సంబంధించిన మొత్తం హిందువులే, ఒక్క ముస్లిం ఉన్నాడు, మొత్తం హిందువులే. అంటే మీరు నార్థన్ స్టేట్ పోయో బీఫ్ని తినమని చెప్తారు, మిగతా రాష్ట్రాల్లో పోయి బీఫ్ని వ్యతిరేకిస్తారు, జమ్మూ కాశ్మీర్ పోయి మహబూబ్కి మద్దతు ప్రకటిస్తారు, మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకొని మున్సిపల్. అంటే ఏంది మీ వైఖరి? అంటే మీకు ఎంతసేపు సీట్లు ఓట్లు తప్ప రాముణ్ణి, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మీరు రాజకీయం కోసం వాడుకుంటారు తప్ప హిందువులకు చేసింది ఏమీ లేదు, శూన్యం. అదే కాదు హిందూ పండుగలు వచ్చినప్పుడు మీరు అదేవిధంగా రైల్వే శాఖ ఎన్నిసార్లు రేట్లు పెంచింది? విపరీతంగా హిందువుల పండుగలప్పుడు రేట్లు పెంచింది మీరు. అరే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరి మీరు రైల్వే పెంచిరా, మా ఆర్టీసీ కాపాడుకునే ప్రయత్నంలో స్పెషల్ బస్సులు వేసే క్రమంలో మేము ఆ స్పెషల్ బస్సులు కాబట్టి రేట్లు పెరిగినట్టు కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, హిందూ పండుగ వ్యతిరేకం చెప్తారు. మరి మీ కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖ ఇన్నిసార్లు దసరా కావచ్చు, ఉగాది కావచ్చు, దీపావళి కావచ్చు, సంక్రాంతి అప్పుడు రేట్లు పెరుగుతుంది. మీరు చేస్తే కరెక్టు, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పలేదు సార్. మతాన్ని రాముని వాడుకుంది మీరు. మేము మతాన్ని రాముని ఏనాడు రాజకీయం కోసం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద ఓట్లాడుతాం. జిఎస్టీ మీరు వచ్చిన తర్వాత జిఎస్టీ పెరిగింది, మీరు వచ్చిన తర్వాత జీడిపి తగ్గింది, రూపాయి పతనం అవుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతున్నాయి. అదేకాక అప్పులు 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 202 లక్షల కోట్లు అప్పు చేసింది మీరు. అదే ఏనాడు డెవలప్మెంట్ మీద ఓట్లాడకుండా ఎప్పుడు రాముడి పేరు మీద, హిందువుల పేరు మీద, లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ బూచిగా చెప్పించి, ముస్లింలను బూచిగా చెప్పి మీరు ఓట్లాడుతాం, మేము కాదు కదా. అదే కాకుండా మీరు జమ్మూ కాశ్మీర్ సంబంధించి 2019లో ఏమన్నా డెవలప్మెంట్ మీద ఓట్ల పోయారా? 2014లో 2G స్పెక్ట్రమ్ రాముడి మీద ఓటు పోయారు. 2019కి వస్తాకే పుల్వామా, బాలాకోట్ పాకిస్తాన్ బూచిగా చూసిపోతుంది. 2024లో అయోధ్యను మేమే ప్రారంభించిన మా వల్లే జడ్జిమెంట్ వచ్చిందని చెప్పింది. ఏనాడన్నా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అయింది, ఇగో రూపాయిని కాపాడినా, మేము వచ్చిన తర్వాత ఆస్తులు ఇంత క్రియేట్ చేసినాం, అప్పులు ఇన్ని తక్కువ చేసినాం, నిరుద్యోగం ఇది, మహిళా సంఖ్యం ఏది, జీడిపి ఎక్కడన్నా ఏనాడన్నా చేసినా? ఏమన్నా అంటే దేశంలో మీరు అధికారంలో ఉండాలి, ఏ రాష్ట్రంలో మేము అధికారం రావాలి. కాబట్టి ఎస్ఐఆర్ను కూడా పశ్చిమ బెంగాల్ ఏం చెప్పినాను, అక్రమ సొరబాటుదారులు ముస్లింలు, ఒక్క ముస్లింలను దేశం ఎంతమంది మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఏమంటే తెలంగాణ రాష్ట్ర ఎస్ఐఆర్ అంటే రోహింగ్యాలు అట. అసలు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పింది 40,000 మంది రోహింగ్యాలు భారతదేశంలో ఉన్నారు. మరి కేంద్రంలో ఇన్ని సంవత్సరాల నుంచి మీరే ఉండదు, మేము కాదు కదా. 14 నుంచి 20 ఇప్పుడు 6 వరకు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు అవుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు. దేశం మొత్తం 40,000 మంది ఉంటే ఆ 40 మంది ఏరేసే బాధ్యత మీకు లేదా? మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,000 మంది ఎక్కడి నుంచి వచ్చింది? మరి మీరు హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లప్పుడే చెప్పారు, ఏమని చెప్పారు? హైదరాబాద్ బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం, భాగ్యనగర్ పేరు మార్చండి. మరి రోహింగ్యాలు ఏరేసినవా? రోహింగ్యాలు ఏరేయకుండా ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీలో ఏకంగా భారతీయ జనతా పార్టీ పార్కింగ్ అవసరాల కోసం, ఆఫీస్ అవసరాల కోసం దేవుని గుడి తీసేసి మీరు పార్కింగ్ పెట్టుకురు. మీరు సనాతన ధర్మాన్ని ఎక్కడ కాపాడరు, హిందూ ధర్మాన్ని ఎక్కడ కాపాడరు? హిందూ ధర్మాలను, సనాతన ధర్మాన్ని మీరు రాజకీయం కోసం వాడుకుంటారు. ఎంతైనప్పుడు కూడా మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా పేర్లు చెప్పి, సనాతన ధర్మాన్ని, రాముని పేరు చెప్పి, మతాల మధ్యలో చిచ్చులు పెట్టి రాజకీయం చేస్తున్నారు, అధికారంలోకి వస్తారు. ఇన్ని సంవత్సరాలు సరే, 1 సార్లు 2 సార్లు సరే, జనాలుని ఆ విధంగా మెల్ట్ చేయడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది అనుకున్నట్టయితే, ఇప్పుడు 3 సార్లు అయిపోయినప్పుడు కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు ఇంకా ఎందుకు జనాలు చూడట్లేదు? ఎందుకు మోదీనే కావాలి, బీజేపీనే కావాలని చెప్పేసి మెజార్టీ రాష్ట్రాల నుంచి కూడా ఎందుకు కోరుకుంటా ఉన్నాయి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్క వ్యవస్థను మెయింటైన్ చేస్తలేదు. 14 వచ్చినా, 19 వచ్చినా, 24 వచ్చినా రాముణ్ణి, దేవుణ్ణి ఒక సైడ్ పెట్టుకుంటే, రెండో సైడ్ ఎలక్షన్ కమిషన్, మూడో సైడ్ సిబిఐ, నాలుగో సైడ్ ఈడీ, పాకిస్తాన్ను ఇదాబల్ అని, కేరళ స్టోర్ అని, జమ్మూ కాశ్మీర్ స్టోర్ అని రకరకాల స్టోరీలు క్రియేట్ చేసి సోషల్ మీడియాను విపరీతంగా వాడుతూ విపరీతంగా పైసలు ఈ దేశంలో 2024 ఎలక్షన్లో భారతదేశం మొత్తం 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట ఎలక్షన్ మొత్తం అన్ని పార్టీలు. అందులో మెజార్టీ 50% 63,000 కోట్ల రూపాయలు ఓన్లీ భారతీయ జనతా ఖర్చు పెట్టింది. సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కావచ్చు. అంటే భారతీయ జనతా పార్టీ అన్ని రకాల వాళ్ళకి అధికారం కోసం అన్ని రకాల అస్త్రాలు ఉపయోగించుకుంటూ ప్రజలను సెంటిమెంట్తో రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తాం. మేము ప్రజల సెంటిమెంట్తో ఎక్కడ రాజకీయం చేయడం లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, మా విధానాలని చెప్పే ప్రయత్నమే తప్ప దానికి ఏమైతుంది, ఎలక్షన్లు వచ్చేలాగే ఉద్రిక్తల వాతావరణంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ సైడ్ ఓటేసిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు పరిస్థితి మారుతూ ఉంది. మొన్న 24 పరిస్థితి వేరు, ఇప్పుడు వచ్చేలాగా పరిస్థితి వేరుగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు హిందువులను కానీ, అదే కాకుండా సనాతన ధర్మాన్ని కానీ ఓట్ల కోసం వాడుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళ రెనోవేషన్ జరుగుతూ ఉంది, గోశాల నిర్మాణం జరుగుతూ ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆవు పేరు మీద రాజకీయం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆవుని జాతీయ జంతువు గుర్తించరా? గుర్తించలే. లేదు, ఆవు పూజ అధికారులు అది కూడా చేయలే. అరే కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున దేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ఒక సైడ్ చేస్తూనే, సంక్షేమాన్ని ఒక సైడ్ పెంపొందిస్తూనే, మెజార్టీగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి హిందూ
సంబంధించినటువంటి సెంటిమెంట్లు కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆ సెంటిమెంట్లన్నీ వదిలేసి ఇప్పుడు ఏకంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి పంచాయతీ పెట్టి ఎస్ఐఆర్ పేరు మీద ఓటు తీసేసి దాని ద్వారా లబ్ధి పొందాలని ఒక దురుద్దేశంతో ముందుకు పోతాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ సౌత్ సంబంధించినటువంటి స్టేట్స్లో ఈ తెలంగాణ నెక్స్ట్ టార్గెట్గా ఖచ్చితంగా కనబడతా ఉంది. బీజేపీ పార్టీ ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీదనే ఉన్నట్టుగానే రామచంద్రరావు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఫోకస్ అంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా రేపు బీజేపీ పార్టీ పనిచేయబోతున్నట్టుగా అర్థమైంది. 3 రోజుల పాటు నితిన్ నబీ యొక్క పర్యటన కావచ్చు, బీజేపీ శ్రేణుల యొక్క ఉత్సాహం కావచ్చు, మొన్న మోదీ యొక్క పర్యటన కావచ్చు. సో ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ పార్టీని ఢీకొట్టేటువంటి ఆ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుందా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియా సమయం తమిళనాడులో గదే ప్రయత్నం చేస్తే రిజెక్ట్ అయిపోయింది, కేరళలో గదే అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత రోజు రోజు పెరుగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశంలో వాళ్ళ ఆలోచనతో ఒకటి జమిలీ ఎలక్షన్ నిర్వహించాలి, డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలి, అధ్యక్షత రాయ ఎలక్షన్ తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు 4వ ప్రధానమంత్రి కావాలి ఒక దురుద్దేశం తప్ప మహిళా బిల్లు 2024 నుంచే ఇంప్లిమెంట్ చేయండి, ముదిగాలు 543 కింద అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కొడితే దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మహిళా బిల్లు ఎందుకు పెట్టినమన్నా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని కథం ఇవ్వాలంటే మహిళా బిల్లు తీసుకురావాలి, దాని పేరు నాటకం ఆడి మహిళలను మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని చెప్పేసి పూచే చెప్పి అక్కడ వచ్చారు. మరి 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత విపరీతంగా పెట్రోల్ డీజిల్ రేటు 4 సార్లు పెంచారు. ఇవన్నీ ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏం చూస్తలే. భారతీయ జనతా పార్టీకి 2014 నుంచి 2026 వరకు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ నుండి మీరు బీహార్కి ఇచ్చినట్టు మాకైనా 58,000 కోట్లు ఇచ్చిరా, అమరావతికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇచ్చిరా, కేంద్రంలో మీరుండి తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజలకు అనుమతి ఇస్తలే, మెట్రోకి అనుమతి లేదు, మూసీకి అనుమతి ఇస్తలేదు, RRRకి ఇస్తలేదు, RRR రైలుకి రంగికి ఇస్తలేదు, ఎక్స్ప్రెస్ హైవేలకు అనుమతి లేదు. మేము ఆ అప్పులు తీసుకునే కూడా మీరు అనుమతి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని అడ్డుకుంటున్న విషయం తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. మీ ఉద్దేశం దురుద్దేశం ఏంటంటే 4వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలి, ప్రధానమంత్రి అనే పేరు లేకుండా అధ్యక్షతర ఎలక్షన్ తీసుకొచ్చి జమిలీ ఎలక్షన్ రాష్ట్రాల కేంద్రం ఒకేసారి ఎలక్షన్ పెట్టి మరొకసారి సెంటిమెంట్ మీద ఎలక్షన్ చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలు గమనిస్తున్నారు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో, ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలంతా చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేయకుండా మేము ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో వచ్చినాం, మున్సిపల్ ఎలక్షన్ గెలిచినాం, సర్పంచ్ ఎలక్షన్ గెలిచినాం, జూబ్లీస్లో గెలిచినాం, కంటోన్మెంట్లో గెలిచినాం. తెలంగాణ రాష్ట్రం 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు అయినాయి. ఇంకో 2-3 ఎంపీలు తక్కువ మేయర్తో ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ గెలిపిస్తే వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇట్నే అధిక ధరలతో కావచ్చు, ఇట్నే నిరుద్యోగం కావచ్చు, ఇట్లనే పరిస్థితి ఇట్నే ఉంటే భారతీయ జనతా పార్టీ మీరు చూస్తారు డబల్ డిజిట్ దాటే ప్రసక్తే దేశంలో ఉండదు. సో కేటీఆర్ కూడా ఒక సవాల్ చేస్తూ ఉన్నాడు. ఆ సవాల్కి ముఖ్యమంత్రి కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీ అదంతా కూడా ప్రతి దగ్గర మీరు చెప్తున్నటువంటి అంశమే. 1 కోటి మంది మహిళల్ని మేము కోటీశ్వర్లు చేస్తాం. అరే కోటీశ్వర్లు గారు ఆయన మమ్మల్ని కనీసం లక్షాధికారులు చేయండి, మీరు అన్నటువంటి 2,500 రూపాయలు ఇచ్చినట్టయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి ఆయన ఒక సవాల్ చేస్తూ ఉంటాడు. సార్ మరి మీరెన్నిసార్లు రాజీనామాలు చేశారు? 3016 నిరుద్యోగులకు ఇస్తే ఏమైంది? మరి ఇచ్చినవా? దళితులు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి ఇచ్చినవా సార్? దళిత ముఖ్యమంత్రి చేసినవా? 1-2 మీ ఉంటే ఎన్నిసార్లు రాజీనామా చేశారు? కేసీఆర్ 10 సంవత్సరాలు 100 సార్లు రాజీనామా చేసింది. వాళ్ళు మాయమాటలు చెప్పినని చెప్పేసి మాయమాటలు కాదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తాం 2,500 అనేది మేము ఇప్పుడు ఇస్తలేము, భవిష్యత్తులో ఇస్తాం. మేము ఒక ఉచిత బస్సు ప్రయాణం ద్వారానే ప్రతి మహిళకు 2,000 రూపాయలు నెలకు లాభం జరుగుతూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ప్రశంసించింది. ఎకనామిక్ సర్వే 2025లో పెట్టిన బడ్జెట్ ముందు, ఒక రోజు ముందు పెట్టిన బడ్జెట్కి ముందు పెట్టిన సర్వేనే తెలంగాణ అద్భుతంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి చెప్పి మమ్మల్ని ప్రశంసిస్తుంటే మీరు మహిళలకు రుణమాఫీ చేయకుండా 4,500 కోట్లు రుణమాఫీ చేయకుండా మోసం చేసింది మీరు. మొదటి క్యాబినెట్లో మహిళ లేకుండా చేసిన మీరు దుర్మార్గులు. చెల్లిని మహిళని సస్పెండ్ చేసిన మీరు మాట్లాడితే తెలంగాణ మహిళలు మిమ్మల్ని అంగీకరిస్తారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ఏ రాష్ట్రంలో చేయని విధంగా పెట్రోల్ బంకులో భాగస్వాములు, ఆర్టీసీలో భాగస్వాములు, స్కూల్ యూనిఫామ్లో భాగస్వాములు, సమ్మక్క సారక దగ్గర స్టెంపులు, శిల్పరామంలో స్టాళ్ళు, అదేకాక సోలార్ విద్యుత్తులో భాగస్వాములు, సో అదే కాకుండా స్కూల్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్లో భాగస్వామి. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మహిళా సాధికారత పెరుగుతుంది, మహిళలు ఆర్థికంగా ముందుకు పోతున్నారని చెప్పి వస్తుంటే చూసి ఓరలేక చెల్లెని సస్పెండ్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేస్తే ఎవరు నమ్ముతారా? మిస్టర్ కేటీఆర్ గారు జోక్ అనిపించట్లేదా మీకైనా చెప్పడానికైనా? కానీ ఇది 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు, ఇది చాలా పెద్ద లక్ష్యం పెట్టుకుంటే తప్పేందండి? లక్ష్యం పెట్టుకోవద్దా? మీరు 2002లో మీరు సాధ్యమేనా? అది ఎందుకు కాదు సాధ్యం? సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే. ఒక గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం ఎన్ని పుష్కలమైన అవకాశాలు ఉన్నాయంటే
ప్రతిరోజు 26 లక్షల లీటర్లు పాలు తెలంగాణ రాష్ట్రం దిగుమతి చేసుకుంటుంది. భారతదేశంలో తెలంగాణ స్థానం 13వ స్థానం. ఓ కేసీఆర్ని బర్రెలు ఇచ్చినా, ఆవులు ఇచ్చినా, గొర్రెలు ఇచ్చినా, ఓ పెద్ద సంపద ఇది. ఏడుంది సంపద. ఆంధ్ర ఏ స్థానం ఉంది? 6వ స్థానం ఉంది. తెలంగాణ 13వ స్థానం. 26 లక్షల లీటర్ ప్రతిరోజు దిగుమతి చేసుకున్నప్పుడు కరెక్ట్ పాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అవన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి డైవర్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సక్సెస్ అవుతాం కదా. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కేసీఆర్ మొత్తం లూటీ చేసి తెలంగాణ అప్పు చేసి ఆగమాగం చేసి మహిళలకు సంబంధించిన రుణమాఫీ చేయకుండా వెళ్ళిపోయి మీరు మహిళల గురించి మాట్లాడారు. ఇట్లాంటి టైంలో ఎట్లా ఉంటుంది? అప్పుల పాలైపోయింది, తెలంగాణ దివాలా తీసిందని చెప్పుకుంటూనే బడ్జెట్ లేదని చెప్పేసి అన్నట్టు ఆ మహిళలకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు కానీ, మహిళలకు ఇచ్చేటువంటి లోన్లు కానీ ఏ విధంగా తెలంగాణ మేము ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఉన్నాం. మీరు 11.5% ఇంట్రెస్ట్ తీసుకొస్తే మేము 7.5% కుదించుకుంటాము. మెట్రో సంస్థ హైదరాబాద్ మెట్రో సంబంధించి ఎల్ఎండి సంస్థ 8% ఇంట్రెస్ట్ తీసుకుంటే మీరు 4% ఇంట్రెస్ట్ ఇస్తాను చాలా మంది సిద్ధమయ్యారు. మీరు చేసిన అప్పుల సమ ఇంట్రెస్ట్ తక్కువ చేసుకుంటే మాకు సంవత్సరానికి ఒక 4 నుంచి 10,000 కోట్ల రూపాయలు మిగులుతూ ఉంది. అంటే మీరు అధిక ధరలకు అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాలు లూటీ చేసి కాబట్టి ఆ లూటీ నుంచి బయటపడడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదే నిజనే కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో శ్రీలంకలో రాజపక్షని తన్ని తరిమినట్టు, బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తన్ని తరిమినట్టు నేపాల్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది. తెలంగాణ ప్రజలు విజ్ఞులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చారు. కేసీఆర్ తెలంగాణ చేసింది ఏమీ లేదు. తెలంగాణ సంపద దోచుకున్నారు, లూటీ చేసి తెలంగాణ ఆగం చేసింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందా మీరు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా వీరనారి సాకల యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, అదే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 105 కన్స్ట్రక్షన్ దశలో అయిపోతా ఉన్నాయి. ఇందిరా మీన్లు ఎన్ని ఇచ్చినామో తెలంగాణ సమాజానికి తెలుసు. అదే పోలీసు వాళ్ళ పిల్లల కోసం మంచిర్యాలలో మేము స్కూల్ ప్రారంభించినాం. మాతో పోటీ పడే స్థాయిలో కేసీఆర్ ఉందా, బీఆర్ఎస్ పార్టీ ఉందా? కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం తక్కువ, పనులు ఎక్కువ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రచారం ఎక్కువ, పనులు తక్కువ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఏదో తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో దేశంలో పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పని అయిపోయింది. దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2వసారి అధికారం రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఒక పక్కన బీజేపీ పార్టీ అంటేనే సనాతన ధర్మం మీద, రాముని పేరు మీద, దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తూ దేశంలో అధికారాన్ని చేపట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రధానమంత్రిగా అయ్యేది కూడా రాహుల్ గాంధీ అయితే బీజేపీ పని అయిపోయింది. ఇక్కడ అది ఎపిసోడ్ సైతం కూడా బీజేపీది అయిపోయింది. రాష్ట్రంలో సైతం కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి నాదులు లేడు. మరోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడన్నటువంటి అంశాన్ని చరణ్ గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.